హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ అగస్త్య పార్ట్ 94. కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఆవిడ బయటికి రావడం కోసం చూస్తూనే ఉన్నాం. మా నిరీక్షణ ఫలించినట్టుగా సన్నగా ఎత్తుగా ఉన్న ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ అటువైపుకు తిరిగి ఉండడంతో ఆవిడ ముఖం కనిపించలేదు. సిమెంట్ కలర్ లేత రోజా రంగులో ఉన్న షిఫాన్స్ చీర కట్టుకుంది. ఆమె జుట్టు నడుము దాటి ఉంది. పువ్వులు దగ్గరకొచ్చి ఒక రోజా తెంపుకొని తలలో పెట్టుకుంది. అటువైపుకు తిరిగి బట్టలారేసాగింది. ఆ అమ్మాయేనమ్మా, పేరు చందన అని చెప్పారు. పేరెంత బావుంది. ఆమె ఇటు తిరుగుతున్నట్టు అనిపించడంతో చప్పున వెనక్కి సర్దుకున్నా. రండి రండి, తొంగి చూసామంటే చంపేస్తుంది అని ఆయన కంగారు పెట్టేయడంతో పక్కకొచ్చేశాం. ఆమెని ఎలాగైనా చూడాలండి. ఆ పెరాయ్ భార్య తెచ్చిన కాఫీ తీసుకుని ఆమెకి థ్యాంక్స్ చెప్పాను. నేను తీసుకొస్తాను అంటున్న ఆవిడ మాటలకి నా కళ్ళు మెరిసే. ఆ పని చేయి రాజ్యం అని ఆయన సంతోషంగా భార్యతో చెప్పారు. కానీ మిమ్మల్ని మీరేమని పరిచయం చేసుకుంటారు అని సందేహంగా చూసింది ఆవిడ మా వంక. మేము పేరయ్య గారితో పని ఉందని చెప్తాంలేండి. మమ్మల్ని పట్టించుకున్నట్టే ఆవిడ్ని మీరు తీసుకురండి. మేము ఎవరమో తెలియదన్నట్టు ప్రవర్తించండి అని అన్నాను నేను. అలాగే అన్నట్టు తలాడించింది. రాజ్యం గారు వెళ్ళిపోయారు. విన్నీ, ఆ కటౌట్ బాగుంది కదా, మా డాడీకి సరిగ్గా సెట్ అవుతుంది. చూసావా ఆ ఎత్తు? సంబరంగా చెప్తుంటే నా వైపు చిరాగ్గా చూసింది విన్నీ. ముఖం చూడవే బాబు అంటూ తల కొట్టుకుంది విన్నీ. వస్తుంది కదా, అందంగా ఉండే ఉంటుందని నాకు తెలుసులే అన్నాను నేను కాస్త ఉత్సాహంగా. గేట్ తెరిచిన చప్పుడు రావడంతో అలర్ట్ అయిపోయాము మేము. రామ్మ చందన అంటూ లోపలికి తీసుకొచ్చింది రాజ్యం. మేము వరండాలో ఒక పక్కగా కూర్చుని చూపులను గేటు వైపుకే ఉంచాం. ఆమె శరీరం చందనం రంగులో మెరిసిపోతోంది. 35 ఏళ్ళు దాటాక ఎలా ఉందంటే ఇక టీనేజ్లో ఎలా ఉంటుందో అనిపించింది నాకు. అబ్బా, ఎంత చక్కగా ఉంది ఈవిడ. గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆవిడ్ని చూస్తుంటే విన్ని నా చేతి మీద గిల్లింది. తేరుకొని ఉలిక్కిపడ్డాను. ఫోటో అన్నట్టు సైగ చేసింది విన్ని. సీక్రెట్గా నేను ఆవిడని ఫోటో తీశాను. రాజ్యం గారితో పాటు లోపలికి వెళ్తూ మా వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయింది చందన. ఏదో వంట పేరుతో రాజ్యం గారు తీసుకొచ్చినట్టు మాకు అర్థమైపోయింది. మరో పావుగంట తర్వాత ఆమె బయటకొచ్చింది. ఇందాకట్లాగా మా వైపు అసలు చూడలేదు. అసలు మమ్మల్ని పట్టించుకోలేదని అర్థమైంది. ఆమె జడ చూసి ఎంత పెద్ద జడ అనుకున్నాను. ఫిక్స్ అయిపోయానిక ఈవిడే మా డాడీకి వైఫ్ అని. పేరయ్య గారు, ఈవిడ మాకు బాగా నచ్చిందండి, ఒకసారి మీరు చెప్పి చూడండి. బయటికి వచ్చిన రాజ్యం గారిని పేరయ్య గారిని చూస్తూ చెప్పాను నేను. మేము మాట్లాడతామమ్మా అని అన్నారు ఆయన. మా డాడీ గురించి కూడా పూర్తిగా చెప్పండి అంటూ డాడీ ఫోటో ఇచ్చి వివరాల గురించి, ఆస్తి పాస్తుల గురించి అన్నీ చెప్పాము మేము. వాళ్ళిద్దరూ తలాడించారు. మా డాడీ నా మాట కాదనరు. కానీ ఆల్రెడీ కూతురు ఉన్న మా డాడీని ఈవిడ యాక్సెప్ట్ చేస్తుందా? ఇదే నాకు డౌట్గా ఉంది. ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరికీ నమస్కారం చెప్పేసి విన్నీతో పాటు అక్కడి నుంచి బయలుదేరాను నేను. విన్నీ, నేను చెప్పలేదు సూపర్గా ఉంటుంది కదా అన్నాను హుషారుగా భుజాలు కదిలిస్తూ. చాలా బాగుంది శ్రీ. అసలు అంత వయసు అంటే నమ్మకమే లేదు నాకు తెలుసా. మన అంత వయసులాగే ఉంది అని అంది విన్ని. కదా, మా డాడీ పక్కన ఎలా ఉంటుందంటావు అని అడిగాను నేను. అంకుల్ పక్కన సరిగ్గా సెట్ అవుతుంది శ్రీ. కానీ ఇద్దరి మధ్య 10 సంవత్సరాల వయసు పైనే వ్యత్యాసం ఉందంట. మరి నాకు మరో కొత్త డౌట్ రైస్ చేసింది విన్ని. ఇప్పుడే ఊహల్లో తేలిపోతున్నట్టు నన్ను నేల మీదకి పడేగే తల్లి, నేను ఈవిడని నాకు మమ్మీగా ఫిక్స్ అయ్యా. అదేం పెద్ద తేడా కాదులే. మా డాడీ కోసం నేను ఏమైనా చేస్తా. అలాగని ఆవిడికి అన్యాయం చేయట్లేదు కదా, ఆవిడకి మంచి లైఫ్ ఉంటుంది కదా అన్నాను నేను. అది సరే కానీ అంకుల్కి నీ అంత కూతురుందని తెలిస్తే ఏమంటుందంటావు అని విన్ని ఉంది నా ప్రాణానికి. నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదిది. విన్ని, నీకు దండం పెడతానే, పాజిటివ్గా ఆలోచించవే తల్లి. నిజంగానే ఆవిడకి అభ్యంతరాలు ఉండి, ఈ విధమైన అభ్యంతరాలు ఉంటే అసలు ఆవిడని నేను ఫోర్స్ చేయను. ఇప్పటి నుంచైనా మా డాడీతో ప్రేమగా ఉంటే చాలు అని అన్నాను నేను. సరే, నువ్వు దిగులు పడకలే,
ఈవిడ నాకు ఆంటీ అని నేను ఫిక్స్ అవుతానులే. విన్నీ మాటలకి నేను కోపంగా చూశాను. మనకంటే 10 సంవత్సరాలు పెద్ద ఉంటుంది అంతే అని నేను గుర్రుగా చూశాను. అన్నీ నీ మాటలేనా? నువ్వు అమ్మ అన్నావు కదా అని అంది విన్ని. నేను అనొచ్చు, నువ్వు అనకూడదు. ఇంకోసారి ఆంటీ అంటే నీ నోరు కుట్టేస్తా. నవ్వుతున్న విన్నీ వైపు కోపంగా చెప్పి ఇంటికి తీసుకొచ్చేశాను. నన్ను లోపలికి పిలిచిన అవి ఏడుస్తుందని సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను వచ్చేశాను. బామ్మ నా కోసం నా కూతుర్ని నిద్రపుచ్చి మరీ పడిగాపులో కాస్తోంది. మా బామ్మ ఉంది మరీ ఇంట్రెస్ట్. చూసావా ఆ అమ్మాయిని, ఫోటో తెచ్చావా, ఏది నాకు చూపించు. బామ్మ తొందర చేసింది తెగ. అబ్బా బామ్మ, నీకు నాకంటే ఆత్రం ఎక్కువ. ఇంతకీ నా కూతురేది అని అడిగాను నేను. దానికి ఫుడ్ పెట్టి పడుకోబెట్టాను లేవే, నువ్వు ముందు చెప్పవే, బామ్మ విసుగ్గా అడిగింది. కాసిన మంచినీళ్ళు తాగనివ్వవే బామ్మ అంటూ కావాలని కాస్త ఆలస్యం చేశాను నేను. తర్వాత ఇద్దరం సోఫాలో కూర్చున్నాము. మొబైల్లో ఉన్న ఫోటో బయటకు తీశాను నేను. బామ్మ తేరిపారా చూసింది. ముఖమేదే అంటూ నాకు షాక్ ఇవ్వగానే మొబైల్ని టక్కున లాక్కున్నాను. దేవుడా! నేను ఫోటో తీస్తున్నప్పుడే ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తీసుకుంటూ ఉన్న ఆవిడ ఫేస్ తప్ప అంతా పడింది ఆ ఫోటోలో. 2 చేతులు తల మీద పెట్టుకుని ముడుచుకొని కూర్చున్నాను నేను. ఆమె ఫోటో తీయలేకపోయాను అనే బాధతో. ఒక్క పని చేయడం కూడా రాదు నీకు, బామ్మ నిరాశగా అంది. అబ్బా, దూరం నుంచి తీశానులే బామ్మ, అందుకే రాలేదని అంతలోనే ఉత్సాహంగా మారిపోతూ, బామ్మ ఆవిడెంత బాగుందో తెలుసా అన్నాను. మనిషి చక్కగానే ఉంది అంది. ముఖం కూడా చందనంలా ఉంది. ఆవిడ పేరు చందన అన్నాను నేను. మీ నాన్నకి ఇష్టమేనా అని అడిగింది. ఎవరైనా ఒకటే అన్నారు అని అన్నాను. మరి ఆ అమ్మాయికి అని అడిగింది బామ్మ. ఇంకా లేదు బామ్మ, నేను ఇవాళ ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో భయంగా ఉంది బామ్మ. బామ్మ భుజం మీద వాలిపోయాను నేను. తండ్రి పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఆస్తి దూరం అవుతుందో అనుకునే రోజుల్లో తండ్రికి ఒక తోడు కావాలని చూసే కూతుర్లు ఎంతమంది ఉంటారే. నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. నువ్వు తలపెట్టిన పని ఖచ్చితంగా అవుతుంది. నా కొడుకుని, నా మనవుణ్ణి మంచి మనసుతో ఓ దారికి తీసుకొచ్చా. నా మనవడి మనసులో బాధని తీసేసి సంతోషాన్ని ఇచ్చావు. నా కొడుకులో ఉన్న అపరాధం తొలగించావు. ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకేంటే? ఇంత మంచి మనసు ఎవరికుంటుంది చెప్పు? నీ తండ్రి కోసం నువ్వు చేస్తున్నావు, తప్పక నెరవేరుతుంది అని నా తల మీద నిమురుతూ చెప్పింది బామ్మ. బామ్మ చెప్పిన మాటలకి నాకు నా మనసుకి అంత మంచి ఉందో లేదో తెలియదు, కానీ నా వాళ్ళు మాత్రం బాగుండాలి అని అనుకుంటాను అంతే. బామ్మ కూడా 4 రోజులు మాతోనే ఉండింది. క్రిష్, అవికలు ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. అగస్తనే క్రిష్ని అక్కడికి పంపించాడు. అక్కడ బ్రాంచ్ ఉంటే అవన్నీ చూసుకోమని క్రిష్కి ఒక బాధ్యత కల్పించాడు అగస్త్య. మా డాడీ రూమ్లోకి వెళ్ళాను నేను. కళ్ళజోడు తగిలించుకుని ల్యాప్టాప్ ముందు వేసుకుని ఏదో చెక్ చేసుకుంటున్నారు. మొత్తం అగస్త్యతో హ్యాండిల్ చేసినా సరే ఆయన వంతు పని ఆయన చేస్తుంటారు. డాడీ భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు ఒరిగాను. నా వైపు చూస్తూ చిన్నగా నవ్వి 10 మినిట్స్ బేబీ అని అన్నారు డాడీ. ఓకే, మీకోసం పాలు తీసుకురమ్మంటారా అని అడిగాను నేను. ఓ గ్లాస్ బీర్ అయితే ఓకే అనగానే నడుం మీద 2 చేతులు పెట్టుకుని డాడీ వైపు నేను కోపంగా చూశాను. జోక్ చేశాను బేబీ అని అంటూ డాడీ నవ్వారు. మీరు త్వరగా వర్క్ చూడండి అంటూ డాడీ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి సర్దడం మొదలుపెట్టాను. ఆల్రెడీ నీట్గానే ఉంటాయి. కాస్త కూస్త పక్కకు పోయిన వాటిని సరిచేశాను. డాడీ టేబుల్ పక్కన కుర్చీ లాక్కుని కూర్చున్నాను నేను. కళ్ళజోడు తీసి నా వైపు చూశారు. డాడీ చెప్పరా, నేను ఒక ఆవిడ్ని చూశాను అనగానే ముఖం అదోలా అయిపోయింది డాడీది. నాతో చెప్పారు పెళ్లి చేసుకుంటా అని అన్నాను నేను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అని అన్నారు డాడీ. అబ్బా వినండి డాడీ, మీరు గనుక ఆమెను చూస్తే ఫ్లాట్ అయిపోతారు తెలుసా, ఎంత బాగుందో. నేను ఇస్తున్న ఎలివేషన్కి. బేబీ, ఒకరితో మనం కలిసి ఉండాలంటే ముందు మనసుకు నచ్చాలి. ఇవన్నీ అవసరమా చెప్పు, నన్ను వదిలేయరాదు. డాడీ బుజ్జగిస్తున్నట్టు నా వైపు కోపంగా చూశారు. నేను అంతే కోపంగా చూశాను. మళ్ళీ మాట మార్చి నాకు కోపం తెప్పించకండి డాడీ అని విసుగ్గా అన్నాను. అది కాదు నాన్న, ఆవిడ పేరు చందన.
వయసు 35 పైనే. చిన్న ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమెకంటూ ఎవరూ లేరు. ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. మీకు వైఫ్‌గా నేను డిసైడ్ అయిపోయాను. మీ దృష్టిలో ఎవరైనా ఒకటే కదా! నిజం చెప్పాలి అంటే మా మమ్మీ కంటే అందంగా ఉంటుంది అని కన్ను కొట్టి మరీ చెప్పాను. చివరి మాటలు చెప్పేటప్పుడు నాలో ఉన్న కోపం పోయి అల్లరి బయటకొచ్చింది. అసహనంగా ఉన్న డాడీ ముఖంలో నవ్వొచ్చి చేరింది నా మాటలకి. అల్లరి పిల్ల అని నా తల మీద ఒక్కటి తట్టాడు డాడీ. కాదనకండి డాడీ ప్లీజ్. ఇంతవరకు నా కోసం బ్రతికారు. ఇప్పుడు మీకోసం మీరు బ్రతకండి. ఆవిడ చాలా అందంగా ఉంది. ఆవిడ వ్యక్తిత్వం ఎంత నచ్చిందో తెలుసా నాకు? అని నేను ఆమె గురించి మొత్తం వివరంగా చెప్పాను. బేబీ నా ఏజ్ తెలుసా నీకు? అని అన్నారు డాడీ. అప్పటికి కూడా పెళ్లి తప్పించుకోవాలని చూస్తున్న మా డాడీని చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుందసలు. నేను చేసే ప్రయత్నాలేంటి? డాడీ చెప్పే మాటలేంటి? 48 అంతేగా ఆ మాత్రం దానికి ఏమవుతుంది? పిచ్చి కోపంగా అన్నాను. నా ఏజ్‌ని పెంచేశావా? అని నవ్వి 46 అన్నారు డాడీ. అవునా? అని నాలుక కరుచుకున్నాను నేను. ఆ 58 అనలేదులే అన్నారు వెటకారంగా. రెండేళ్లేగా పెంచాను. సారీ డాడీ మర్చిపోయా అంటూ నిట్టూర్చి నేను బుజ్జగిస్తుంటే నేను చెప్పేది విను బేబీ. నా వయసు తక్కువ కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చండాలంగా ఉంటుంది. అర్థం చేసుకో. అది 30 సంవత్సరాల అమ్మాయిని అంటూ అదోలా ముఖం పెట్టుకున్నారు డాడీ. అబ్బా డాడీ మీరు మరీను. ఆవిడకి 30 కాదు 35 పైనే. మీకంటే 10 ఏళ్ళు చిన్న అంతే కదా! ఇంకా సుదర్శన్ అంకుల్ ఆంటీ ఉన్నారు కదా! వాళ్ళిద్దరికీ 11 ఏళ్ల గ్యాప్ ఉందంట ఆంటీ చెప్పింది. నేను విన్నాను. నన్ను ఏమార్చకండి డాడీ అని బెదిరిస్తూ చెప్పాను. ఇంత మొండిదానివి ఎలా అయ్యావు బేబీ? అన్నారు ముఖం ముడుచుకుని డాడీ. డాడీ నేను ఫిక్స్ అయ్యాను. మీరు ఫిక్స్ అవ్వండి అని అన్నాను. ఒకసారి ఆమె మొబైల్ నంబర్ ఇవ్వునా అని అన్నారు డాడీ. ఛా! మీ పనుల గురించి నేనింకా మర్చిపోలేదు. కాల్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేద్దామనా? అని కళ్ళెగరేశాను నేను. మా డాడీ తడబడి ఛ! నేనెందుకలా చేస్తాను బేబీ. ఒకసారి అడ్రస్ చెప్పు అని ఎంతో తియ్యగా అడిగారు. అస్సలు చెప్పను. పెళ్లి రేపు అనగా అప్పుడు చూపిస్తాను మీకు ఆమెని. అమ్మా! మీరు చేస్తే నాకు గుర్తులేదనుకోకండి అని సీరియస్‌గా చూశాను నేను డాడీ వైపు. అలాగే నా ఇంటర్ అయిపోయిన తర్వాత మా డాడీకి పెళ్లి చేయాలని నేను సుదర్శన్ అంకుల్‌తో కలిసి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాం ఒకప్పుడు. నాతో సరే అన్న ప్రతి ఒక్కరూ ఎందుకు తర్వాత కాల్ చేసి వద్దంటున్నారో నాకు అర్థం కాలేదప్పుడు. నాకు పిచ్చి పట్టినట్టయింది. ఇంకా మా డాడీ ఏజ్ చాలా తక్కువ అప్పట్లో. ఏమైంది అనుకుని వాళ్ళని నేరుగా కలిసి విషయం తెలుసుకుంటే అప్పుడు నాకు ఈ విషయం అంతా అర్థమైంది. మా డాడీ వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి బెదిరించారని నాకు తెలిసింది. అంత జరిగాక ఇప్పుడు మా డాడీకి నేనెందుకు ఛాన్స్ ఇస్తాను? అస్సలివ్వనుగా. అది కాదు బేబీ. నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది. అర్థం చేసుకోరా. కళ్ళు మూసుకుంటే ఇంకో 10 ఏళ్ళు గడిచిపోతాయి. నీతో అవంతితో నేను గడిపేస్తాను అని డాడీ అంటుంటే, మీరు మళ్ళీ మొదటికి రాకండి డాడీ. మీకేం వయసు అయిపోలేదు అర్థమైందా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అప్పట్లో ముందే పెళ్లి చేసుకుని మంచి పని చేశారులెండి అని పెళ్లి ఏ రోజో డేట్ చెప్తాను రెడీ అయి ఉండండి. వచ్చి పెళ్లి మెట్ల మీద కూర్చోండి. అప్పుడు చూద్దాం గాని పెళ్లి కూతుర్ని అంటూ పొగరుగా నవ్వేశాను నేను. అగస్త్యని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అన్నారు మా డాడీ. కాస్త వెటకారం కూడా కనిపించిందండోయ్ నాకు. మెచ్చుకుంటారా? ఇప్పుడు తను టాపిక్ ఎందుకొచ్చింది? అని నేను కళ్ళెగరేశాను. నిన్ను భరిస్తున్నందుకు మెచ్చుకోకుండా ఎలా ఉండను బేబీ అంటూ నాలో కోపం పొంగి పొర్లేలా చేశారు డాడీ. డాడీ నేను అలకగా చూశాను. డాడీ నవ్వేశారు. అర్థం చేసుకోరా. మళ్ళీ అదే మాట. జరగని పనుల గురించి మాట్లాడకండి డాడీ. 1 మంత్‌లో మీ పెళ్లి జరిపించేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి నేను దెబ్బకి గదిలోకి వెళ్ళిపోయాను. నేను మా డాడీ రూమ్‌లోకి వెళ్ళి సరికి ఇంకా అగస్త్య రాలేదు. విన్నీకి కాల్ చేశాను. "ఈ టైంలో చేశావేంటే? అంతా ఓకేనా?" అని విన్నీ అడిగింది. విన్నీ ఏడుపు గొంతుతో పిలిచాను నేను. "చెప్పు శ్రీ ఏమైంది?" విన్నీ కంగారు పడింది. నేను ఆవిడ ఫోటో తీశాను కదా! ఫేస్ కనిపించలేదు అని అన్నాను. అయ్యో! అప్పటికి చెప్తున్నాను. నువ్వు సరిగ్గా తీస్తేనే కదా! ఆవిడని చూస్తూ ఫోటో తీయాలనే విషయం మర్చిపోయాను అని నన్ను తిట్టిపోసింది. ఏం చేద్దామంటావు అని అడిగాను. ఈసారి వెళ్ళినప్పుడు మంచి ఫోటో తీసుకుందాంలే అని విన్నీ అంది. సరే సరే. సారీనే టైం చూసుకోలేదు అన్నాను గుర్తొచ్చి.
సరే సరే గుడ్ నైట్ అని నవ్వింది. విన్ని కాల్ కట్ చేసింది. నిద్రపోయిన నా కూతుర్ని భుజాన వేసుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దిండులు పెట్టాడు అగస్త్య. నా కూతురి తల మీద ముద్దులు పెట్టుకుని అగస్త్య వైపు చూడగా నాకు చెయ్యందించాడు. తన చేతిని పట్టుకొని తనతో పాటు గ్లాస్ విండో దగ్గరికి వచ్చాను. తన ఒళ్ళో కూర్చొని తన చేతి వేళ్లతో ఆడుకుంటున్నాను. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ ఇదివరకే చెప్పాను కదా, మీకు నా నుంచి ఏవైనా అప్డేట్స్ కావాలంటే మన శ్రీరాతలు అనే ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి. నేను అందులో యాక్టివ్గా ఉంటానండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే అందులో షేర్ చేస్తాను. ప్లీజ్ దయచేసి శ్రీరాతల్ని ఫాలో అవ్వండి. మీకు లింక్స్ కావాలంటే మన ప్రొఫైల్ బయోలో ఉంటాయి. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా శ్రీరాతలు ఐడి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. నా యానిమేషన్ ఫోటో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. ప్లీజ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.